స్పష్టంగా. అసలు ఆదివారం దేవుని సన్నిధిని ఎగ్గగొట్టడానికి ఎంత ధైర్యం! ఎవరిచ్చారు నీకు ఆ ధైర్యం? దెయ్యమే కదా, దెయ్యమే కదా. లేదు లేదు దేవుడు ఇచ్చాడంటావా? దేవుడు ఇస్తాడా? నువ్వు నా సన్నిధికి వచ్చి చచ్చిపో అంటాడు దేవుడు. అంతేగాని ఆజ్ఞను, ఆదివారం ఆజ్ఞగా ఇయ్యబడింది, ఆజ్ఞను అతిక్రమించి పాపివై చచ్చి నరకానికి పోవద్దంటాడు దేవుడు. దేవుని ఆజ్ఞకి భిన్నంగా నిన్ను నడిపించేది, నిన్ను ప్రేరేపించేది ఏంటి అంటే దెయ్యం. అంటే ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఆగువారందరూ దెయ్యం పట్టిన వారు. రాసుకోండి. దెయ్యం యొక్క ప్రేరణకు లొంగిపోయిన వాళ్ళు, దానికి బానిస అయిపోయిన వాళ్ళు, దెయ్యాన్ని గెలిపించిన వాళ్ళు, దేవుణ్ణి ఓడించిన వాళ్ళు, ఓడించాలి అని తలంచిన వాళ్ళు. ఆయన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ఓడించాం అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ఎవరు మోసం చేయలేరు. ఆయనకేం కాదు, నష్టం నీకే. వస్తే లాభం నీకే, రాకపోతే నష్టం నీకే. నేను చెప్తే మీకు ఎక్కదు. నేను చెప్తే నా మీద కోప్పడే వాళ్ళు ఉంటారు, నా మీద పగబట్టే వాళ్ళు ఉంటారు, నన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు. అయినా ఐ డోంట్ కేర్.